ఓం శ్రీమాత్రే నమః. అనేక జన్మ సంప్రాప్తం కర్మబంధ విదాహిని ఆత్మజ్ఞాన ప్రదానేన తస్మై శ్రీ గురవే నమః. ప్రతి జీవుడు తన పూర్వజన్మలలో చేసినటువంటి కర్మల ఫలితం కారణంగా యోనులలో ప్రవేశిస్తూ ఉంటాడు. ఆసురీం యోనిమాపన్నాహ మూఢా జన్మని జన్మని మాం అప్రాప్యైవ కౌంతేయ తతో యాతి అధమాం గతిం అని భగవద్గీత చెబుతుంది. ఆయనను చేరుకోలేక అనేకమైన ఆసురీ యోనులలోకి ప్రవేశించాల్సిన అగత్యం ఏర్పడటానికి కారణము కర్మ ఫలమే. మరి అలాంటి కర్మల బంధంలో చిక్కుకున్నవాడు వాటి నుంచి బయటపడటానికి ఎవరి ఆశ్రయాన్ని అభ్యర్థించాలి అంటే గురువు యొక్క ఆశ్రయమే. కర్మబంధమును పోగొట్టి కర్మక్షయం చేసి నీకు ముక్తిని అందించగలిగిన అద్భుతమైన సాధనం. అందుకే అనేక జన్మ సంప్రాప్తం కర్మబంధ విదాహిని ఆత్మజ్ఞాన ప్రదానేన, నీకు ఆత్మజ్ఞానాన్ని అందించే అద్భుతమైన ఆ గురుమూర్తిని నువ్వు ఆశ్రయించి ఆయనకు నమస్కరించగలిగితే నీ జన్మ ధన్యమవుతుంది. వివేకానందుడికి భగవంతుణ్ణి చూడాలన్న కోరిక ఉండేది. అందుకే రామకృష్ణ పరమహంస దగ్గరకు వెళ్ళి, మీరు భగవంతుణ్ణి చూశారా అని ప్రశ్నించాడు. నిన్ను ఇప్పుడు ఎంత స్పష్టంగా చూస్తున్నానో భగవంతుణ్ణి అలా దర్శించగలిగాను అని సమాధానం చెప్పారు రామకృష్ణ పరమహంస. నాకు చూపించగలుగుతారా అని మళ్ళీ ప్రశ్నించాడు. నీకు చూడాలన్న బలమైన పట్టుదల ఉంటే తప్పకుండా చూపిస్తాను అన్నాడు. సిద్ధమయ్యాడు నరేంద్రుడు. ఆయన వక్షస్థలం మీద తన పాదాన్ని ఉంచి 2 చేతులు పట్టుకుని పైకి లాగాడు. అద్భుతమైనటువంటి దివ్య మంగళ విగ్రహం నరేంద్రుడి కళ్ళ ముందు ప్రత్యక్షమైంది. నరేంద్రుడు గురుకృపతో వివేకానందుడిగా మారి ప్రపంచానంతటికీ భారతీయ జీవన విధానంలోని ఔన్నత్యాన్ని, భారతీయత యొక్క వైశిష్ట్యాన్ని చాటి చెప్పగలిగాడు. ఇలా నరేంద్రుడు వివేకానందుడిగా మారటానికి కారణం రామకృష్ణ పరమహంస గారి కృపా కటాక్ష వీక్షణమే. చంద్రగుప్తుడు మగధ సామ్రాజ్యానికి ప్రభువుగా అన్ని భోగాలు అనుభవించాడు. చాణక్యుడు ఒకరోజు చంద్రగుప్తుడిని పిలిచి, ఇక్కడ పడుకున్నటువంటి నీ మిత్రుడి శిరస్సు ఖండించమంటూ ఖడ్గాన్ని చేతికి ఇచ్చాడు. ఉత్తర క్షణం మారు మాట్లాడకుండా అక్కడ పడి ఉన్నటువంటి దేహాన్ని ఖండించాడు. అనంతరం చూస్తే అది తన ఆత్మీయ మిత్రుడి యొక్క దేహం కాదు, అరటి బూదే. పరీక్షించాడు చాణక్యుడు. చంద్రగుప్తుడు తన మాటను నిలబెట్టగలడా లేడా? అలాంటి పూనిక నీకున్నట్టయితే నిన్ను గురువే ముందుకు నడిపిస్తాడు. నీ ప్రతి చర్య, ప్రతి కర్మ ఆయన కృపా కటాక్ష వీక్షణంతో ముందరికి నడుస్తుంది. ఆ పూనిక మనకు కావాలి. ఎంత కష్టంలో ఉన్నా, ఎంత విపత్కర పరిస్థితి అయినా గురుకృప ఉంటే నీ జీవితం అద్భుతంగా సాగుతుంది. సూరి నాగమ్మ గారు 12వ ఏట భర్తను కోల్పోయింది, తల్లిదండ్రులను కోల్పోయింది. అంతకంటే విపత్కర పరిస్థితి ఏముంటుంది? భగవాన్ రమణుల ఆశ్రమానికి వచ్చింది. ఆయన కృపతో భాగవతాన్ని కంఠోపాఠం చేసింది. అనంతరం భగవత్ తత్వాన్ని, రమణ తత్వాన్ని లేఖల రూపంలో ప్రపంచానికి అంతటికీ అందించగలిగింది. ఇలా పరిశీలిస్తూ పోతే ఎన్ని దృష్టాంతాలో. కేవలం దృష్టాంతాన్ని విని ఆ క్షణంలో అనుకోవటం కాదు, దాన్ని ఆచరించి జీవితానికి అన్వయించుకొని అద్భుతమైనటువంటి శ్రేయోపథానికి మనం సోపానాలు నిర్మించుకోవాలి. అలా ఆ బ్రహ్మరాక్షసుడు
విష్ణుదత్తుడు ఇస్తున్నటువంటి ఆహారాన్ని స్వీకరించిన కారణాన అతని మానసిక పరిస్థితిలో మార్పు వచ్చింది. మనం ఎలాంటి ఆహారం తీసుకుంటున్నాం, ముఖ్యంగా ఆహారాన్ని ఎలా స్వీకరిస్తూ ఉన్నాం? తిష్టం చరతి మహిషః అన్నది శాస్త్రం. నిలబడి తినేది దున్నపోతు అని అర్థం దానికి. మరి మనం ఎలా ఆహారాన్ని స్వీకరిస్తున్నామో ఒక్కసారి పరిశీలించాలి. ఆహారాన్ని తీసుకుంటున్నప్పుడు దృష్టంతా తీసుకునే ఆహారం మీద ఉండాలి. టీవీ చూస్తూనో సెల్ ఫోన్ను పరిశీలిస్తూనో ఆహారాన్ని స్వీకరిస్తే ఆ దృశ్యమే నీ మనస్సుగా మారుతుంది. కనుక కట్వం లలవణాత్యుష్ణ తీక్ష్ణ రూక్ష విదాహినః ఆహార రాజస శ్రేష్ఠ దుఃఖ శోకామయ ప్రదాః అంటుంది భగవద్గీత. అంటే తీసుకునేటప్పుడు బాధను కలిగించి తీసుకున్న తర్వాత కూడా శోకాన్ని అందించే ఆహారము రాజసిక ఆహారము. ఇది ఎలా ఉంటుంది? అత్యంత తీపి, అత్యంత చేదు, అత్యంత కారం, అత్యంత లవణంతో ఉంటుంది. అలాంటి ఆహారాన్ని నువ్వు ఇష్టపడుతూ ఉన్నావు అంటే నీది రజోగుణం. కోపం విపరీతంగా వస్తూ ఉంటుంది. యాతయామం గతరసం పూతి పర్యుషితం చయత్ ఉచ్చిష్టమపి చామేధ్యం భోజనం తామస ప్రియం. వండిన తరువాత 3 గంటలైతే ఆహారం విషతుల్యం. దైవ నివేదితం చెయ్యకుండా ఎంగిలిగా ఉన్న ఆహారాన్ని, వాసన వస్తున్న ఆహారాన్ని అత్యంత ఇష్టంగా నువ్వు స్వీకరిస్తున్నావంటే అది నీలో తమో గుణాన్ని పెంచుతుంది. అతి నిద్ర, బద్ధకం. కనుక సాత్విక ఆహారంతో సరైన జీవితాన్ని ఎంచుకొని అద్భుతాలు సృష్టించవచ్చు. బ్రహ్మరాక్షసుడి ఆలోచన విధానంలోనే మార్పు వచ్చి ప్రత్యుపకారం చేయాలన్న ఆలోచన కలిగిందంటే కారణం దానికి విష్ణుదత్తుడు ఇచ్చిన అద్భుతమైనటువంటి వైశ్వదేవంలోని ఆహారమే. అందుకే విష్ణుదత్తుడిని అభ్యర్థన చేస్తున్నాడు బ్రహ్మరాక్షసుడు. ఏదైనా వరం కోరుకోవయ్యా, కేవలం నువ్విచ్చిన ఆహారాన్ని స్వీకరిస్తేనే నాలో ఇంత మార్పు వచ్చిందే, నీకేదైనా ప్రత్యుపకారం చేస్తే నా పరిస్థితే మారిపోతుందేమో అంటూ తనలో కలిగిన మార్పును ప్రకటించాడు. నువ్వు ఆచరించే కర్మలే తిరిగి నిన్ను కాపాడిన, కాఠిన్యమైన దిశకు తీసుకువెళ్ళిన. అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం. ఆ ఆలోచన కలిగింది. ఈరోజు దొరుకుతోంది, ఆనందిద్దాం, అధర్మంగానైనా సరే ఆర్జిద్దాం. ఈ ఆలోచన తరువాత నీ కుటుంబానికి శాపంగా మారుతుంది. అది గమనించగలిగితే చేసే ప్రతి కర్మ, ప్రతి ఆలోచన ధర్మబద్ధంగా, శాస్త్రవిహితంగా ఉండేటట్టు చూసుకుంటాం. ఇక్కడ రాక్షసుడైనటువంటి ఆ బ్రహ్మరాక్షసుడికి విష్ణుదత్తుడికి ఉపకారం చేయాలన్న కోరిక కలిగింది. కానీ విష్ణుదత్తుడికి ఏది ఆశించి చేసే అలవాటు లేదు. తన బాధ్యత కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూ మాతే సంగోస్త్వ కర్మణి. భగవద్గీత. నీ అధికారము కర్మ చేయటం వరకే, ఫలాన్ని ఆశించటం కాదు. రోజు స్నానము, జపము, సంధ్యా, దేవతార్చన, వైశ్వదేవము ఏదో వస్తుందని చేస్తాడా విష్ణుదత్తుడు? కాదు కాదు, తన ధర్మం కాబట్టి చేస్తున్నాడు. తల్లిదండ్రులకు అన్నం పెడుతూ కూడా దాని ద్వారా ఏదో పొందాలని చూసేటువంటి ఆధునిక యువకులకు, జాతికి ఈ కథ మార్గదర్శకం కావాలి. అది నీ బాధ్యత అని గుర్తించాలి. అలా ఎప్పుడైతే బ్రహ్మరాక్షసుడు పదే పదే వరం కోరుకో అని విష్ణుదత్తుణ్ణి అడిగాడో, ఏం చెయ్యాలో తెలియక ఏ కోరిక లేనటువంటి ఆ విష్ణుదత్తుడు నా భార్యను అడిగి చెబుతాను అన్నాడు అని భార్య దగ్గరకు వెళ్ళాడు. ఇలా ఆ బ్రహ్మరాక్షసుడికి ఆలోచన విధానమే మారిపోయిందిట. ఏదైనా వరం కోరుకోమంటున్నాడు. ఏం అడుగుదాం? నిజానికి మణులో, మాణ్యాలో, మాడలో, భూములో, గ్రామాలో ఏది అడిగినా ఇవ్వడానికి బ్రహ్మరాక్షసుడు సిద్ధంగా ఉన్నాడు. వాడు అనుకున్నది కూడా అవే వీళ్ళు కోరుతారని. కానీ వాటి మీద దృష్టే లేదు ఈ దంపతులకి.
ఆ తల్లి ఒక అద్భుతమైనటువంటి ఆలోచన ఇచ్చింది. కార్యేషు దాసి, కరణేషు మంత్రి, భోజ్యేషు మాత, శయనేషు రంభ, రూపేచ లక్ష్మి, క్షమయా ధరిత్రి అని అమ్మల గురించి చెబుతూ ఉంటారు. ఎంత మంచి ఆలోచన అంటే, అన్నిసార్లు అడుగుతున్నాడు కదా బ్రహ్మరాక్షసుడు, అతనిని ఎందుకు నిరుత్సాహపరచాలి? ఆ దత్తాత్రేయ దర్శనం దొరికితే అంతకంటే మనకేం కావాలి? మన జన్మ ధన్యం అవుతుంది కదా, అది కోరుకోండి అని సలహా చెప్పింది. వెంటనే ఆలోచన బాగా నచ్చినటువంటి విష్ణుదత్తుడు బ్రహ్మరాక్షసుడి దగ్గరకు వచ్చి, ఎంతగా అడుగుతున్నావు కదా, నాకు దత్త దర్శనాన్ని కలుగజేయగలుగుతావా అంటూ ప్రార్థించాడు. ఉలిక్కి పడ్డాడు బ్రహ్మరాక్షసుడు. ఏమయ్యా బాపనయ్యా, నీకు ఇదేమన్నా న్యాయంగా ఉందా? బంగారమో, వెండో, మాడలో, భవనాలో, గుర్రాలో, ఏనుగులో కోరుకుంటే నేను తెచ్చివ్వగలను, కానీ అతి దుర్లభమైనటువంటి దత్త దర్శనాన్ని అడుగుతున్నావే. ఎవరి పేరు చెబితేనే గుండెలు హడలిపోతాయో, ఎవరి నామాన్ని తలుచుకుంటే మా బోంట్లకు దేహం కంపిస్తుందో అలాంటి వారి దర్శనాన్ని అడుగుతున్నావే, నీకు ఇది న్యాయంగా ఉందా? ఏదో ప్రత్యుపకారం చేసి నా దోవనేం చూసుకుందాం అనుకున్నాను, నువ్వేమో ఆ దత్తుణ్ణే చూపించమంటూ అడుగుతున్నావు, ఎలానయ్యా అనగానే ఆ బ్రాహ్మడికి హృదయం ద్రవీభవించింది. అడగకూడనిది అడిగానేమో, అనవసరంగా బాధించానేమో అని మీరు బాధపడకండి, మీరు నాకు ఉపకారం చేసినట్టుగానే నేను భావిస్తాను. నాకు కించిత్తు కూడా క్రోధము లేదు, ఇవ్వలేదన్న నిరుత్సాహము లేదు అని అతనిని సముదాయించబోయాడు. అప్పుడు బ్రహ్మరాక్షసుడికి మనస్సు ఒప్పుకోలేదు. కారణం, వైశ్వదేవం ద్వారా చేసినటువంటి ఆహారాన్ని స్వీకరించిన కారణాన ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలన్నటువంటి బలమైన దృఢమైన ఆలోచన కలిగింది. చూసారా, యజ్ఞంలో ఇచ్చిన ప్రసాదం యొక్క మహాత్యం. యజ్ఞశిష్టా శినస్సంతో ముచ్యంతే సర్వకిల్బిషైః భుంజతే తే త్వఘం పాప ఏ పచంతి ఆత్మకారణాత్. భగవద్గీత చెప్తుంది. యజ్ఞశిష్టా శినస్సంతో, యజ్ఞము చేసిన తరువాత అందు ప్రసాదముగా ఇవ్వబడినటువంటి అశనము అంటే ఆహారం, ప్రసాదాన్ని నువ్వు స్వీకరిస్తే నీ పాపాలన్నీ పోతాయి. యజ్ఞం చెయ్యకుండా చినినా పొట్టకే శ్రీరామ రక్ష అనుకొని నీకు మాత్రమే నువ్వు వండుకు తింటే నువ్వు పాపాన్ని తిన్నట్టు అని భగవద్గీత చెప్పింది. అలా వైశ్వదేవమనే యజ్ఞం ద్వారా లభించిన ఆహారాన్ని స్వీకరించినటువంటి బ్రహ్మరాక్షసుడి యొక్క మానసిక స్థితి పూర్తిగా మారిపోయి, అంతకుముందు అందరినీ పీడిస్తున్న ఆ వ్యక్తి ఈరోజు సహాయం చేయాలన్న ఆలోచనతో తప్పించిపోతున్నాడు. అని అప్పుడు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటా లేవయ్యా, నీకు ఆ దత్తుడు ఎక్కడ ఉన్నాడో సూచన మాత్రంగా తెలియజేస్తా. ఆయన మాయలమాని మోసగాడు, చూస్తే ఎప్పుడూ ఆయనను ఆశ్రయించాలన్న ఆలోచన కలగదు. ఇలా మోసకారిగా వేషాలు మారుస్తూ తన మహిమను ప్రకటిస్తూ ఉంటాడు ఆ స్వామి. దగ్గరకు వెళ్ళి ఆయనను ఆశ్రయించటం ఈ ఉపాధిలో నాకు సాధ్యం కాదు. నువ్వు ఉత్తమైన మానవ జన్మలో ఉన్నావు, ఎక్కడి మానవ జన్మం వెత్తిన ఫలమేమున్నది? ఆ మానవ జన్మను సార్థకం చేసుకోవయ్యా. ఆయన దరిదాపులలోకి వచ్చినప్పుడు నీకు తెలియజేస్తాను, నువ్వు వద్దువు గాని అని ఒక్క నిబంధన పెట్టాడు. నీకు మాట ఇచ్చా కాబట్టి నాకు సాహసమైన ఈ ఘనకార్యానికి నేను ఒప్పుకుంటున్నాను. 3 సార్లు నీకు చూపిస్తాను. నా నమ్మకం ఏమిటి అంటే, చూసినా ఆయనను ఆశ్రయించాలన్నటువంటి ఆలోచన నీకు కలగదు, అది ఆయన మాయ. నా వంతు బాధ్యతగా ఆయనను నీకు చూపిస్తాను. ఆయనను ఆశ్రయించటం
నీ కర్తవ్యం. కనుక నేను చెప్పినప్పుడు నన్ను అనుసరించు అని తెలియచేశాడు ఆ బ్రహ్మరాక్షసుడు. చెప్పినట్టుగానే ఒకరోజు హడావిడిగా వచ్చి, రావయ్యా రావయ్యా నీకు చూపిస్తాను రావయ్యా అంటూ విష్ణుదత్తుణ్ణి అక్కడ ఉన్న మాంసపు అంగడికి తీసుకువెళ్ళాడు. అక్కడ ఒక వ్యక్తిని చూపించాడు. అతని కళ్ళు పళ్ళేళ్లాగా గుండ్రంగా తిరుగుతూ ఉన్నాయి. శరీరం అంతా దుర్గంధం వస్తోంది. ఆ ప్రాంతమంతా చాలా అసహ్యకరంగా ఉంది. నిత్యము అనుష్ఠానం చెయ్యందే మంచినీళ్లు కూడా స్వీకరించని నేను ఇలాంటి ప్రాంతానికి వచ్చానేమిటి? ఈ బ్రహ్మరాక్షసుడి యొక్క సాహావాసం వల్ల కదా నాకు ఇక్కడికి రావాల్సిన అగత్యం ఏర్పడింది. ఇలాంటి ప్రాంతాలలో అత్రి అనసూయ పుత్రుడైనటువంటి ఆ స్వామి సంచరిస్తాడా అని ఒక్క క్షణం విష్ణుదత్తుడిలో ఒక ఆలోచన వచ్చింది. ఆయన బ్రాహ్మణ జన్మ మీద, ఆయన అనుష్ఠానం మీద కించిత్ అహంకారం ఆ సమయంలో ఆయనలో చోటు చేసుకుంది. మాకురు జన్నధన యౌవన గర్వం హరతి నిమేష కాలయ సర్వం అనుకున్నాడు. కానీ విష్ణుదత్తుడిలో మళ్ళీ ఒక ఆలోచన వచ్చింది. మనస్సు అంటేనే అది సంకల్ప వికల్పాత్మకమైనది, బుద్ధి నిశ్చయాత్మకమైనది. ఆ బుద్ధిలో గురువు యొక్క సందేశాన్ని నువ్వు కూర్చోబెట్టగలిగితే అది ధియోన ప్రచోదయాత్, ప్రచోదనం చెంది నీకు మార్గదర్శకం చేస్తుంది. వెంటనే అనుకున్నాడు, ఈ బ్రహ్మరాక్షసుడికి నాటకాడాల్సిన అవసరం ఏమున్నది? నాకు ప్రత్యుపకారం చేస్తాను అంటూ నా వెంటపడ్డాడు. తనంతా తానే అడిగాడు. అలాంటివాడు నాకు అబద్ధం ఎందుకు చెప్తాడు? కాబట్టి ఆ వచ్చినవాడు, ఆ బ్రహ్మరాక్షసుడు చూపించినవాడు నిజంగా స్వామియే అయి ఉంటాడు అని కనులెత్తి చూస్తే అక్కడ లేడు. అంతకుముందు బ్రహ్మరాక్షసుడు చూపించినటువంటి ఆ వ్యక్తి. అప్పుడు అనుకున్నాడు, ఎంత పొరపాటు చేశాను. నా కళ్ళ ముందు స్వామి కదలాడుతూ ఉంటే ఆశ్రయించాల్సింది పోయి అహంకారంతో దూరం చేసుకున్నానే అని భావించాడు. ఇగో అంటే అర్థం అదే, ఎడ్జింగ్ గాడ్ అవుట్. నీలో ఉన్న దైవత్వాన్ని బయటికి పారద్రోలేటువంటి ఆలోచనయే అహంకారం. ఆ అహంకారాన్ని నువ్వు వదులుకోగలిగితే అది అద్భుతమైనటువంటి దైవీ గుణం. ఎంతసేపు నీ గొప్పతనము, నీ ప్రతిష్ట, నీ జన్మ, నీ సంపద, వీటి మీద నీలో ఆలోచన పెరిగితే నీవు ఆ దైవత్వాన్ని సందర్శించలేవు. అలా తన తప్పు తెలుసుకున్నాడు. ఏం చెయ్యాలో తెలియక విచారగ్రస్తుడై ఇంటి ముఖం పట్టాడు. బ్రహ్మరాక్షసుడు వచ్చి, నాకు తెలుసయ్యా, ఆ స్వామిని చూసి నువ్వు ఆశ్రయించలేవు. ఎంతోమంది ఆయన కథలను విని ఆయన ఆశ్రయం పొందాలని ప్రయత్నిస్తారు. కానీ ఆయన మాయలో పడి సత్యాన్ని గుర్తించలేక జీవితాన్ని వృధా చేసుకుంటారు. బాధపడకులే, ఇంకో పాలి నీకు నేను చూపిస్తాను. అప్పుడు కూడా నువ్వు గుర్తించలేవు, నాకు తెలుసు. అయినా చూపించడం నా బాధ్యత కదా అని ఆయనకు తెలియచేశాడు. ఇంటికి వచ్చిన విష్ణుదత్తుడు భార్యకు విషయం చెప్పి తాను చేసిన తప్పిదాన్ని తలుచుకుంటూ ఖిన్నుడయ్యాడు. ఆ తల్లి ఓదార్చింది. కొన్ని రోజులు గడిచాయి. మళ్ళీ వచ్చాడు ఆ బ్రహ్మరాక్షసుడు. రావయ్యా, చూపిస్తాను రా అని విష్ణుదత్తుణ్ణి తీసుకొని శ్మశానానికి వెళ్ళాడు. ఆ శ్మశానంలో ఒక కటికవాడు 4 కుక్కలతో కలిసి ఆ చితిలో మండుతున్న శవాన్ని బయటికి లాగి కుక్కలతో కలిసి ఆ మాంస భక్షణ చేస్తూ ఉన్నాడు. ఈసారి విష్ణుదత్తుడు స్థిరంగా నిర్ణయించుకున్నాడు, ఇతను
పరమాత్మ స్వరూపమే. ఇది మాయ. కనుక ఈయన పాదాలను నేను ఆశ్రయిస్తాను అని దృఢ సంకల్పంతో దగ్గరకు వెళ్ళి పాదాలు పట్టుకుందామన్న ఆలోచనతో ముందుకు వచ్చాడు. మాంసాన్ని భక్షణ చేస్తున్నటువంటి ఆ కటికవాడు అలికిడి విని తన చేతిలో ఉన్న ఎముకతో ఒక్కటి చరిచాడు ఆయన వీపు మీద. అంతే, విష్ణుదత్తుడు భయంతో పరుగు ప్రారంభించాడు. ఇది ఒక్కడి ఆశ్రయం, బతుకుంటే బదులు సాగు తిని బతకవచ్చు అన్న భావనతో పరిగెత్తుకుంటూ ఇంటి దగ్గరికి వచ్చాడు. బ్రహ్మరాక్షసుడు వచ్చి పకపక నవ్వుతూ, ఇంత గొప్పగా నువ్వు పరిగెత్తగలవని నేను ఏనాడు అనుకోలేదయ్యా. దత్తదర్శనం జరగటమేమో కానీ పరుగు పందెంలో నిన్ను పెడితే ప్రథమ బహుమతి నీకే వస్తుంది. ఎంత ధైర్యంగా పరిగెత్తావయ్యా అంటూ పక్కపక్క నవ్వటం ప్రారంభించాడు. ఆ అవమానానికి తట్టుకోలేకపోయాడు విష్ణుదత్తుడు. బ్రహ్మరాక్షసుడు పక్కపక్క నవ్వుతున్నటువంటి వైనం కంటే కళ్ళ ముందు కనపడుతున్నటువంటి భగవంతుణ్ణి భయంతో దూరం చేసుకున్నానన్న భావన ఆయనను కుదిపివేస్తూ ఉంది. ఎందుకు చేశాను ఇలా? భగవంతుడే కటాక్షించటం కోసం కనుల ముందు మాయను కలిగిస్తున్నాడన్న భావన దృఢంగా నా మనసులో ఉన్నా ఆయనను ఆశ్రయించలేకపోయానేమిటి అని కుంగిపోయాడు. గమనించింది ఆ తల్లి సుశీలమ్మ. అనవసరంగా ఆ ఆలోచన చెప్పాను, నా కారణంగానే మీకు ఇన్ని కష్టాలు, ఇన్ని దెబ్బలు. నేను చెప్పకపోయి ఉన్నట్టయితే మన పూజలేవో మనం చేసుకుంటూ, మన అనుష్ఠానమేమో మనం చేసుకుంటూ దక్కిన పుణ్యమే 10,000 భావించేవాళ్ళం. కానీ నేను చెప్పిన కారణాన ఆ స్వామిని దర్శించాలన్న కోరికతో మీరు ఎన్ని అవస్థలు పడుతున్నారండి అంటూ అనునయ వాక్యాలు చెబుతూ ఆయన హృదయానికి ఆనందాన్ని కలిగించే ప్రయత్నం చేసింది. కానీ విష్ణుదత్తుడిలో జరిగిన సంఘటన ఒక గొప్ప మార్పు తీసుకువచ్చింది. అకీర్తించాపి భూతాని కథయిష్యంతి తే వ్యయాం సంభావితశ్చ చాకీర్తి మరణాదపి రుచ్యతే అని భగవద్గీతలో పరమాత్మ చెబుతాడు. అకీర్తి, అవమానం మరణంతో సమానం. తుచ్చమైన ఈ దేహం కోసం ఆ పరమాత్మ యొక్క పాదములు కనుల ముందు కనబడుతున్నా ఆశ్రయించకుండా వెనుదిరిగి వచ్చానే. ఇందుకోసమా ఈ మానవ జన్మ? నేను చదివిన శాస్త్రాలు, నేర్చుకున్నటువంటి వేదాలు నాకు తెలియజేసిన సత్యం ఇదేనా అన్న భావనతో ఆయన మారు మాట్లాడకుండా గంభీరంగా ఉండటం ప్రారంభించాడు. కొన్ని రోజులు గడిచాయి. ఈసారి మళ్ళీ బ్రహ్మరాక్షసుడు వచ్చాడు. ఎలాంటి హడావిడి లేదు. అర్థమైపోయింది బ్రహ్మరాక్షసుడికి, నా బాధ్యత కాబట్టి నేను చూపిస్తాను. మళ్ళీ ఈ బ్రాహ్మడు భయపడి పరిగెత్తుకు రావటము, అసలు వెళ్లకుండా ఉండటమో చేస్తాడు అని అంతే నింపాదిగా, మళ్ళీ చూపిస్తానయ్యా, నీకు ఇష్టమైతే రా. ఆయన దరిదాపుల్లోనే ఉన్నాడు. నువ్వు ఆయనను ఆశ్రయిస్తావో లేదా తిరిగి వచ్చేస్తావో నీ ఇష్టం. దీని తరువాత ఇక మళ్ళీ నేను నీకు ఆయనను చూపించే ప్రయత్నం చెయ్యను అని ఖరాఖండిగా తెలియజేశాడు. దృఢ సంకల్పంతో ఈసారి ఎంత కష్టం వచ్చినా, మిన్నే విరిగి మీద పడ్డా, కొండలు బద్దలైన ఆ స్వామి యొక్క పాదాలను ఆశ్రయించి తీరుతాను అని దృఢ నిశ్చయం చేసుకున్నాడు. బ్రహ్మరాక్షసుడితో కలిసి అతను చూపించిన మార్గంలో ప్రయాణం చేయటం ప్రారంభించాడు. మరి ఈసారి విష్ణుదత్తుడికి ఆ దత్తుని యొక్క కటాక్షం లభిస్తుందా లేక నిరుత్సాహపడుతుందా? వచ్చే ప్రసంగంలో మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ఓ తత్సత్.